ఈ పగటి వేళ ధ్యాన నిమిత్తమై లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం, దేవుడు క్రిస్మస్ లో ఆ రోజున ఏమి చేసి ఉన్నాడో అదే అద్భుతం ఈ రోజు కూడా చెయ్యగలడు. నాతో పాటు చెప్పండి, దేవుడు ఆ రోజు క్రిస్మస్ లో ఏ అద్భుతమైతే చేసి ఉన్నాడో అదే అద్భుతం ఈ రోజు కూడా చెయ్యగలడు. నజరైడైన యేసు 2011 సంవత్సరాల క్రితం ఈ భూలోకం మీద ఆయన జన్మించాడు. ఈ మాట ఒక అతనికి చెప్తే అతను అన్న మాట, దేవుడు జన్మించడం ఏంటండి, దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆత్మస్వరూపి అయిన దేవుడికి ఆరంభము లేదు, అంతము లేదు. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్, దేర్ వాస్ నో బిగినింగ్ అండ్ దేర్ వాస్ నో ఎండ్. ఆరంభము లేదు, అంతము లేదు. కానీ మీరేమంటున్నారు, దేవుడు జన్మించారని అంటున్నాడే. ఎస్, దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన దేవుడు మట్టి ముద్దను తీసుకుని మనిషి బొమ్మను తయారు చేశాడు. తన ఆత్మను మనిషి ముక్కుల్లోనికి, నాసికాంధ్రంలోనికి తన ఆత్మను ఊదాడు. బైబిల్ చెప్తుంది, వెంటనే ఆ మట్టి బొమ్మ జీవాత్మగా మారింది. ఆ ఆదాముగా పేరు పెట్టాడు. ఆ ఆదాము పక్కటెముక నుండి ఎముకను తీసి ఒక స్త్రీని సృజించాడు. స్త్రీని సృజించి అవ్వ అని పేరు పెట్టాడు. ఆదాము అవ్వలకి చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండన్నా తినండి, కానీ ఒక చెట్టు పండు మాత్రమే తినొద్దు అన్నాడు. మీరు తింటే నిశ్చయముగా మీరు చనిపోతారన్నారు. అలాగే ఆ మాట కొన్నాళ్ళు మాత్రమే విధేయత చూపెట్టారు. కానీ జరిగింది, సాతానుగాడి యొక్క మోసములో పడిపోయి తినకూడని పండును తినేశారు. తినకూడని పండు తినడం వలన ఈ భూలోకంలోనికి పాపం వచ్చింది. తద్వారా గొర్రెలను బలి ఇచ్చారు, కోడలను బలి ఇచ్చారు, పశువులను బలి ఇచ్చారు, మనుషులను బలి ఇచ్చారు. సర్వశక్తి కలిగిన దేవుడు అనుకున్నాడు, దీనికి పరిష్కారం నరబలి కాదు, పశు బలి కాదు, మరి ఏ బలి కాదు, నేనే ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా 2011 సంవత్సరాల క్రితం వచ్చాడు. అందువలన ఆయన శరీరధారిగా ఉన్నదానికి ఆరంభం. గొల్గోతా కొండలో మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన మరణం ఈ శరీరానికి ఒక ముగింపు. కానీ ఈ రోజున అదే దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఒక రోజు యేసయ్య శాస్త్రులు పరిశీలతో మాట్లాడుతుండగా వెంటనే ఏమన్నాడంటే, యేసయ్య నేను అబ్రహాము కన్నా ముందున్నవాణ్ణి అన్నాడు. వెంటనే శాస్త్రులు పరిశీలన అన్నాడు, నీకు 33.5 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు ఎలా, మీ అమ్మ మరియమ్మ కాదు, మీ నాన్న ఎవరో మాకు తెలియదా, మీ తమ్ముడు ఎవరో మాకు తెలియదా, మీ చెల్లెవరో తెలియదా, అబ్రహాం ఎప్పుడు పుట్టాడయ్యా, కొన్ని 100 సంవత్సరాల క్రితం పుట్టాడు. నువ్వు యేసయ్యా నువ్వు అబ్రహాం కన్నా ముందలున్నామంటున్నావే, ఎలా అనగలుగుతున్నావు? యేసయ్య అన్నాడు, నేను అబ్రహాము ఉన్నప్పుడు నేను ఆత్మస్వరూపిగా ఈ భూలోకములో అబ్రహాముతో నేను నడిచాను, హానోకుతో ఆత్మస్వరూపిగా నేను నడిచాను, దానియేలుతో ఆత్మస్వరూపిగా నడిచాను, మీకాతో ఆత్మస్వరూపిగా నడిచాను. కానీ ఇప్పుడు నేను శరీరధారిగా మీ మధ్యలో ఉంటున్నాను. ఇప్పుడు 2011 డిసెంబర్ 25వ తారీఖున అబ్రహాముతో ఆత్మస్వరూపిగా నడిచినాడే అదే దేవుడు ఈ రోజున మనతో కూడా ఆత్మస్వరూపిగా నడుస్తున్నాడు. ఈ రోజు అందుకే అన్నాడు, నేను వెళ్ళుట మంచిది, మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను అన్నాడు యేసయ్య. యుగ సమాప్తి వరకు నేను మీతో తోడై ఉంటాను. 2 చేతులు పెట్టి యేసయ్య అని చెప్పండి గట్టిగా. ఈ రోజు నీతో ఉన్నాడు. ఇదొక కులబోధ కాదు, ఇదొక మతబోధ కాదు. నిన్ను నరకము నుండి బయటికి తీసుకొచ్చి ఏకైక మార్గం ఆయనే యేసు. 1 జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం నాతో పాటు చెప్పండి. కార్యములు అల్పములై యున్న కాలమును తృణీకరించిన వాడెవడు?
లోకమంతటను సంచారము చెయ్యు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండా నూలుండుట చూచి సంతోషించెను. ఈ మాట గట్టిగా, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? 1, చిన్నారము నుండి గొప్పగా కొనసాగుట. గొప్పగా ముగించడం కాదు, కొనసాగడమే. 1, చిన్నారము నుండి గొప్పగా కొనసాగుట. నాతో పాటు చెప్పండి, చిన్న ఆరంభము నుండి గొప్పగా కొనసాగుట. ఈ రోజున నువ్వు చిన్న పని చేయడానికి భయపడకు, చిన్న కార్యం చేయడానికి భయపడకు, చిన్న ఉద్యోగం చేయడానికి భయపడకు. ప్రజలు తృణీకరించొచ్చు నువ్వు చేసేది చిన్న పనని, తల్లిదండ్రులు తృణీకరించొచ్చు నువ్వు చేసేది చిన్న పనని, నీ బంధువులు తృణీకరించొచ్చు నువ్వు చేసేది చిన్న పనని. నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తృణీకరించను. ఆ చిన్న కార్యమే నిన్ను గొప్ప కార్యం